ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మా తిరుమల ప్రయాణం రెండవ రోజు బ్లాగ్ 2 అండి. చూడండి ఈ వీడియోలో మొత్తం అంటే చూస్తారు కదా, మేము ఎలా రెడీ అయ్యామో చక్క ఎక్కడికి వెళ్ళామో మొత్తం ఈ వీడియోలో అయితే ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఫస్ట్ బ్లాగ్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ 1 ఉంది, బ్లాగ్ 1 తర్వాత బ్లాగ్ 2 వచ్చింది కాబట్టి ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మా తిరుమల ప్రయాణం 2 రోజులు 2 బ్లాగ్స్ కింద పెట్టానండి. తప్పకుండా చూడండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బాగా ఫన్నీగా కూడా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. తిరుమలని చూస్తుంటేనే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. ఆ గోవింద నామాలు నామస్వామి నామస్మరణ చాలా చక్కగా ఉంటుంది. ఇదైతే మా రూమ్ చూపించేసాను కదా, మీకు వ్లాగ్ 1లోనే చూపించాను. రూమ్ అయితే చాలా చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. అంటే రూమ్ కూడా చాలా పెద్దదనమాట. చూస్తారు కదా, క్లీన్గా ఉంది అండి. ఏదన్నా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. తిరుమలలో ఎక్కడ చూసినా కూడా చాలా ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంటుందండి. ఇది మాత్రం చెప్పవలసిన విషయం, చెప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే చూస్తున్నారు కదా, అసలు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వ్యూ ఏముందనుకుంటున్నారా, ఏం లేదు, అయినా కూడా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇంకైతే మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. అది పుత్తూరు నుంచి తిరుమలకి వచ్చేసి కొండపైన ఇంకా చక్కగా ఇది జాపాలికి వెళ్ళాలనుకున్నాము. అక్కడ ఇంకా అందరూ రెడీ అయ్యేసరికి టైం అయితే అయిపోయింది. చక్కచక్క రెడీ అయ్యేసి హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. జపాలికి వెళ్ళేదానికి బస్సులో అయితే చూసామండి. బస్సులో అయితే పాపనాశనం, ఆకాశగంగా, ఇది జపాలి బస్ పైన అయితే రాస్తున్నారు. ఆ బస్సును అడిగితే జపాలికి మాత్రం పోదని చెప్పారు. ఇంకా టైం వేస్ట్ అయిపోతుందని ఇంకా ఇది జీపుల కోసం అయితే చూసాము. ఫ్రీ బస్ అంతా ఇక్కడ లోకల్లో వెళ్తుంది కానీ అక్కడికంతా వెళ్ళదు కాబట్టి ఇంకా కారు వచ్చేసింది. ఆ కారు వచ్చేసి 1000 రూపీస్ అడిగారు అనమాట. జపాలికి ఒక్కదానికి అప్ అండ్ డౌన్ అనమాట. అక్కడ జపాలికి వెళ్ళాలంటే డౌన్ చాలా వరకు నడవాల్సి వస్తుంది. సో వాళ్ళైతే 1000 రూపీస్ అడిగారు. మేమైతే 800కి తీసుకున్నాము. 800 ఓకే అని చెప్పాడు. సరే ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము. ఇదంతా జపాలికి వెళ్ళే రూట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే జపాలికి ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోయాము. ఇక్కడ జపాలి హనుమాన్ మందిరము, శ్రీ జపాలి హనుమాన్ మందిరము చూస్తున్నారు కదా, చాలామంది ఇక్కడ ఫుల్ రష్ ఉందనమాట. మేమైతే ఒక 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఒక 5కి వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉండింది. అంటే ప్రశాంతంగా కాదండి, ఎవరు లేరు, జనాలు లేరు, నిర్మానుష్యంగా ఉండింది. ఇప్పుడైతే చాలా హడావిడిగా కోలాహలంగా ఉందన్నమాట. చూస్తారు కదా, మా మోక్షాలు ఇల్లు అయితే బిల్డింగులు కడుతూ ఉన్నారు. ఇక్కడ మనం రాళ్ళతో బిల్డింగులు కడితే, అంటే రాళ్ళతో ఇల్లులు కడితే మనం అలా ఇల్లులు కట్టుకుంటామని ఇక్కడ నమ్మకము. అందుకని తిరుమలలో కూడా మనం ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా ఇలా కడుతూ ఉంటారు. మీరు గమనించినట్లయితే చూస్తూ ఉండండి. దేవుడి దయ వల్ల కట్టుకుంటే చాలా చాలా మంచిది. మనం ఇల్లు కట్టాలంటే కూడా భగవంతుని అనుగ్రహం ఉండాలి, అలాగే మన కష్టం కూడా ఉండాలి కాబట్టి అది దేవుడి దయ. ఇంకైతే అక్కడక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని నడకైతే ప్రారంభించాం. అయితే నేనైతే చాలా నడలేకపోయానండి, అస్సలు వలకాలేదు. అంటే ఈ జపాలి చాలా రోజులైంది కాబట్టి ఇదంతా నడిచేసి చాలా కష్టంగా నడిచాను, కానీ ఇష్టంగానే వెళ్ళిపోయాము. అంటే భగవంతుని దర్శించాలంటే కొంచెం కష్టపడాలి కాబట్టి వీళ్ళు ఎవరి పాటికి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా, మా మోక్ష వాళ్ళ డాడీ పూజిత మాత్రం ఫస్ట్ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను చూస్తూ మొత్తం కవర్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఈ విధంగా అయితే మొత్తం అయితే చాలా చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. అసలుకి ఇక్కడ రోడ్లో కోతులన్నీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ ఫోన్ పట్టుకెళ్ళిపోతాయని తీసుకోలేదనమాట. చాలామంది వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అవి ఎక్కడ పైన పడిపోతాయని భయం భయంగా వెళ్ళాము. వాళ్ళ కోతులు గోల ఒక పక్కన అయితే మా పిల్లల గోల ఇంకొక పక్క ఉండి కొట్టుకుంటా వస్తూనే ఉన్నారు, అరుచుకుంటా. ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుందండి నిజంగా. జపాలికి ఎప్పుడైనా ఇది నేను చెప్పాను కదా, 4 ఇయర్స్ బ్యాక్ మా లిల్లీ మోక్ష చూడండి ఎంత చిన్న పిల్లలు ఉన్నారో. ఇప్పుడు అప్పుడు చూడండి అంతప్పుడు వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. అప్పుడే తీసుకున్న ఫోటో అది. అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్ అయితే ఉంది, నాకే తెలుస్తుంది, అందరికి కూడా కనపడుతుంది. ఈ విధంగా అయితే జపాలిలో మా కిందకి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాం. మేము కరెక్ట్గా వెళ్ళేసరికి 1:45 అలా అయ్యింది. 1:45 అంటే టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు, 2 o'clock ఓపెన్ చేస్తారంట. ఇంకా 15 minutes వెయిట్ చేస్తే ఓపెన్ చేసేస్తారు.
సరే అని చెప్పేసి అలాగే లైన్లో నిలబెట్టేసేసారు. దాని తర్వాత హ్యాపీగా మేము సోమవారం దర్శనం చేసేసుకొని వెళ్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చేసి ఇలా వేరే రూట్ ఉంటుందంట. ఈ పైనుంచి స్టెప్స్ ఉన్నాయి కదా రాళ్ళగా, ఈ స్టెప్స్ ఎక్కితే పైకి వెళ్తే ఇక్కడ రిటర్న్ దారి ఏదో ఉందని చెప్పారు. అందరూ వెళ్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ నేను చూసి వస్తానని వెళ్ళాను. కానీ అందరైతే వెళ్ళలేము. అది ఎవరైనా వెళ్ళే వాళ్ళు వెళ్తారేమో కానీ మనమైతే వెళ్ళలేము అనేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఈ విధంగా అయితే చూసారు కదా, అప్పుడు గ్రీన్ శారీ కట్టుకున్నప్పుడు ఈ కొండ అలాగే ఉండింది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ జపాలి హనుమాన్ మందిరం దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ రిటర్న్లో కూడా చాలా రష్గా ఉందండి. ఈరోజు ఏమో విశేషం ఉందో ఏమో తెలియదు కానీ ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాక అన్నప్రసాదానికి వెళ్ళిపోయాం. అవ్వ దర్శనానికి వెళ్ళినప్పుడు వచ్చి అన్నప్రసాదానికి వెళ్ళామండి. చాలా ఇక్కడ కూడా ఫుల్ రెస్ట్ ఉందన్నమాట. సరే కాసేపు ఇంకా మన తిరుమలకి వెళ్ళాక ఇవన్నీ పట్టించుకోకూడదండి. సోమవారం దర్శనం అయ్యేంత వరకు కష్టమో నష్టమో భరించి హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఈ విధంగా మేమైతే అన్నదానానికి వచ్చేసాము. చక్కగా కూర్చున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు కష్టపడాలి కానీ మనం ఆ గమ్యం చేరుకున్నాక ప్రశాంతత సంతోషం వేరే ఎక్కడా ఉండదండి. దీన్ని బట్టి ఏమవుతుంటే కష్టపడితే చాలా ప్రతిఫలం ఉంటుంది. కష్టపడిన తర్వాత వచ్చే ప్రతిఫలం దాని సంతోషం వేరే చెప్పలేం. కాబట్టి ఇది అయితే మేమంతే ఫుడ్ అయితే తినేసి బయలుదేరేసి రూమ్కి వచ్చినప్పుడు మా రూమ్ బయట ఇలా ఉంది, చూస్తున్నారు కదా. స్వామివారి అవతారాలన్నీ కూడా చక్కగా పెట్టాను. రాంబక్షి ఇది కాంప్లెక్స్ ముందైతే ఇది ఉందన్నమాట. ఇక్కడ స్వామివారి అవతారాలు చక్కగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్కలాగా ఇలా మార్క్ చేసి పెట్టున్నారు. వెనకాల గార్డెనింగ్ ఇంకా ఇప్పుడే వేశారు కాబట్టి అంత ఇవి ఫ్లవర్స్ ఇవన్నీ రాలేదు, గ్రీనరీ మొత్తం రాలేదన్నమాట. తర్వాత వస్తుంది. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి వరాహస్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ అయితే బయలుదేరనమాట. ఇక్కడ ఏనుగులు చూస్తున్నారు కదా, మా పిల్లకాయలు అయితే ఏనుగుతో ఫోటో తీసి అది ఆశీర్వదిస్తుంది కదా, ఆశీర్వదించమని చెప్పారనమాట. ఇక్కడ ఆశీర్వదించుకుందాం అంటే జనాలు అయితే తోసేస్తూ ఉన్నారు, అసలు వెళ్ళడానికి కూడా కుదరలేదు. ఇంకా ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకున్నాక స్వామివారి దర్శనం చేసుకోవాలి కాబట్టి తర్వాత వచ్చేసి ముందుగా ఆ రోజు వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. కాసేపు అక్కడ స్వామివారి దర్శనం ముందు కూర్చొని టెంపుల్ దగ్గర కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ మాడవీధుల్లో అయితే చక్కగా ఫొటోస్ తీసేసుకొని కాసేపు అక్కడ గుడి ముందు అయితే కూర్చునేసి సంతోషంగా వెళ్ళిపోయానమాట. ఈ విధంగా ఈ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పుష్కరిణిలో స్నానం చేయాలనుకున్నామంటే పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు చాలా నియమంగా చేయాలండి. ఇప్పుడైతే అందరూ అక్కడ తలస్నానాలు చేయకూడదు, షాంపూలు పెట్టద్దు, సోపులు వేయద్దు అని చెప్పినా కూడా వినట్లేదు అసలుకి. వాళ్ళు ఉన్నా కూడా అక్కడే బట్టలు ఉతుకుతారు, అక్కడే చేస్తారు. ఇంత ప్రశాంతమైన పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అలా చేయడం చాలా చాలా తప్పండి. మీరు కూడా దాన్ని కొంచెం ఎక్కడన్నా చెప్తూ రండి. ఎందుకంటే మనం చెప్తేనే ఎవరన్నా తెలుసుకుంటారు. దాన్ని కొంచెం ఖండిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అలా చేయకుండా అందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వరాహస్వామి దర్శనం చేసుకొని ఏదో షాపింగ్ చేద్దామంటే పిల్లలు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్కి ఉంది కదా, ఇదంతా మొత్తం కూడా అక్కడ అంటే జ్యోతి దగ్గర దీపం పెట్టుకోవడానికి టైం సరిపోలేదండి. ఇంకా చాలా దూరం అనేసి నడవలేకపోయారు, వద్దని చెప్పారు. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకునే ముందు తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఆ నెక్స్ట్ డే అంటే రూమ్కి వెళ్ళిపోయినాక కొంచెం ఫ్రెష్ అయిపోయాము నేను, లిల్లీ వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు. తర్వాత మార్నింగ్ వేసేసి ఒక 7 o'clock అంతా బయలుదేరి వెళ్ళిపోయాను. అంటే ఎందుకంటే నేనేమనుకున్నానంటే మార్నింగ్ కదా చలి ఎవరు ఉండరు అనుకున్నానండి. ఫస్ట్ టీ తాగేసాము నేను మా హస్బెండ్. పిల్లలైతే తాగలేదు, వాళ్ళు టీ వద్దన్నారు. బూస్ట్ పాలు అడిగితే కూడా వద్దని చెప్పేశారు. సరే అనేసి అక్కడ పుష్కరిణికి వెళ్ళే దగ్గర అక్కడక్కడ మళ్ళీ ఫొటోస్ తీసేసుకొని చక్కగా పుష్కరిణికి అయితే వెళ్ళిపోయామండి. పుష్కరిణి చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. ఇంకొచ్చేసి ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ అంటే బ్యాగులు అవన్నీ ఉంటాయి కదా, బ్యాగులు పట్టుకెళ్ళిపోతారనేసి ఫస్ట్ ఒకళ్ళు ఇక్కడ స్నానం చేస్తే మిగిలిన వాళ్ళు తర్వాత చేద్దామనేసి ఫస్ట్ వాళ్ళ డాడీ స్నానం చేసాక మేమైతే తర్వాత వెళ్ళాము. నేను పూజిత వెళ్ళాము. మోక్ష వాళ్ళ డాడీ ఫస్ట్ వెళ్ళారు. సెకండ్ వాళ్ళిద్దరు బ్యాగులు పట్టుకుంటే నేను మళ్ళీ వెళ్ళేసి పుష్కరిణిలో స్నానం అయితే చేసేసామండి. La
ఇదే అండి నామాల పార్కు. ఎందుకంటే ఇక్కడ నామాలు 3 నామాలు అలాగే ఇటుపక్క శంకు చక్రం పెట్టుంటారు. ఇవైతే ఇప్పుడు చిన్న చిన్నగా వేస్తున్నారు ఫ్లవర్స్ చెట్లు అవన్నీ. ఒక 2-3 మంత్స్ అయినాక మంచి గార్డెనింగ్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మేమైతే చక్క రెడీ అయిపోయి ఇది మా కిందనే ఉంటుంది రామ్ భగత్ గెస్ట్ హౌస్. ఇది ఈ రూమ్లో ఇక్కడ ఉన్నాయండి. బ్యాక్ సైడ్ మంచి తోటలు అయితే చాలా బాగున్నాయి గార్డెనింగ్. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా మేమైతే ఫోన్లన్నీ రూమ్లోనే పెట్టేసామండి. అక్కడ మళ్ళీ వెళ్ళి కౌంటర్లో పెట్టడం ఎందుకనేసి రూమ్లోనే లాక్ చేసేసుకొని వెళ్ళాము. ఇంకా ఇక్కడ రిటర్న్లో మా ఫ్రెండ్ అయితే తిరుపతిలోనే ఉంటుంది. మా ఫ్రెండ్ని కూడా మీట్ అయ్యి తనకి కూడా కొంచెం లడ్డు ప్రసాదం అయితే పెట్టేసి మేము ఇంకా పుత్తూరుకి అయితే బయలుదేరిపోయాము. వాళ్ళ పాపండి, పేరు మహారాజ్ని. ఇంకా వచ్చేసి మేమైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడేసుకొని నెక్స్ట్ అయితే పుత్తూరుకి బస్ ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట. ఆ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 4:35కి ట్రైన్ ఉందన్నమాట. ఆ ట్రైన్కి వెళ్ళిపోయి మార్నింగ్ అంతా 7:40కి అంతా చెన్నై రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళాక స్వామివారికి చక్కగా పిండి నలుగుతో పిండి దీపారాధన చేసుకుని చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని వడలు పొంగల్ నైవేద్యం పెట్టి ఈ విధంగా మా తిరుమల యాత్ర అయితే చక్కగా ముగింపు చేసుకున్నామండి. ఎలాంటి ఆటంకులు లేకుండా స్వామివారి దర్శనం చక్కగా చేసుకొని ప్రశాంతంగా సంతోషంగా తిరిగి వచ్చాము. ఈ వీడియో చేసుకున్నాము. ఇంకా మరి అందరికీ కూడా మరొకసారి ఆ ఏడుకొండల వారి దయ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.